రాజాంలో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. రాజాం పరిధిలోని గొల్లవీధి మెంతిపేట కాలనీలో వజ్రపహార్ చేశారు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో 70 మంది పోలీస్ విస్తృత గాలింపు చేపట్టారు. 800 ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ చెప్పారు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా చీపురుపల్లి సబ్ డివిజన్లో రాజాం టౌన్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం పోలీస్ సిబ్బంది మొత్తం ఇందులో భాగంగా పాల్పంచుకున్నారు. ఇందులో భాగంగా రాజాం టౌన్లో గొల్లవీధిలోను అదేవిధంగా మెంతిపేట కాలనీలోనూ తనిఖీలు నిర్వహించాము. సుమారు 800 ఇళ్ళు తనిఖీ చేయడం జరిగింది. అందులో డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా 30 వరకు సీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఇల్లు చెక్ చేసి ఆ గంజాయి గురించి, మత్తు పదార్థాల గురించి తనిఖీ చేసి కండక్ట్ చేయడం జరిగింది. ఇటువంటి తనిఖీలు సబ్ డివిజన్లో భవిష్యత్తులో కూడా చాలా చోట్ల చేపట్టి గంజాయి నిర్మూలనకి మా వంతు కృషి మేము చేస్తామని నేను ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది.